వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షలకు కంటి వెలుగు పరీక్షలు చేరాయన్న మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు పరీక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో సిద్దిపేట నిలిచిందని వెల్లడి. నీలకంఠపురంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన మనవరాలితో డాన్స్ చేస్తున్న వీడియో. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం నశించిందన్న కొనకళ్ళ నారాయణ. $735 కేజీల గంజాయిని పట్టుకున్న ఏలూరు జిల్లా పెదపాడు పోలీసులు. దాని విలువ 74 లక్షలు ఉంటుందన్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షలకు కంటి వెలుగు పరీక్షలు చేరాయని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కంటి వెలుగు పరీక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో సిద్దిపేట నిలిచిందన్నారు. సిద్దిపేటలోని 26వ వార్డు ఏకలవ్య సంఘం భవనంలో జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,68,062 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ని పెద్ద కొడుకులా భావిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఆనంద బాష్పాలు వస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే మనిషికి తన అవయవాల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటిది కళ్ళు. కళ్ళు కనబడకపోతే ప్రపంచమే చీకటిగా మారుతుంది. సో దృష్టి లోపాలు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా పరీక్షలు చేయాలని, నివారించదగినటువంటి అంధత్వాన్ని ఖచ్చితంగా పరీక్షల ద్వారా, అద్దాల ద్వారా, ఆపరేషన్ల ద్వారా నివారించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటి వెలుగులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇంత పెద్ద ఐ స్క్రీనింగ్ క్యాంపు ఎక్కడ కూడా జరగలేదు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అంటే సామూహికంగా ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. సో ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంతూరు నీలకంఠపురంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని పోస్టులతో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే పలుసార్లు తన మనవరాలితో సరదాగా గడుపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రఘువీరారెడ్డి ఇప్పుడు చిన్నారితో నేచర్ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను మరొకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రఘువీరారెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం చెరువులో మనవరాలితో కలిసి తెప్పలో విహారం చేశారు. రఘువీర సతీమణి మనవరాలితో కలిసి తెప్పలో ఆడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కాసేపు చిన్న పిల్లాడిలాగా మారి మనవరాలితో డాన్స్ చేశారు రఘువీరారెడ్డి. కాశ్మీర్ కాశ్మీర్ Hi, Tali. Tali, say hi. Say hi to them. Say hi to JG. Hi! Look how clear the water is. This core group kalpo. ఆ కోర్ అట్లా ఒకటే గ్రూపే. అవునేమయ్య రెండు గ్రూపులు రావా? ఒకటే. ఓకే. Look how clear the water is. I can literally Hi to JG also. Bye. Tali.
కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు కొనకళ్ళ నారాయణరావు, కొల్లు రవీంద్రలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ గన్నవరంలో వైసీపీ రౌడీ ముక్కలు నియోజకవర్గ కార్యంలో చొరబడి చేసిన విధ్వంసంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారని అన్నారు. సొంత బాబాయ్ హత్య కేసులో రాష్ట్ర పోలీసు వారు నిజాలు తీర్చలేకపోయారు కానీ సిబిఐ ద్వారా రోజురోజుకు నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ వారిపైన అక్రమ కేసులు పెట్టడానికి, నాన్ బెయిల్ కేసులు పెట్టడానికి తమ రాష్ట్ర పోలీసు వారు ముందుకు వస్తున్నారని అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన వారిపైన కేసులు పెట్టడం వల్ల కాక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం పోలీసు వారి పక్షపాత ధోరణికి నిదర్శనమని అన్నారు. ముఖలే స్పష్టంగా కనపడతా ఉంది. తగలబెట్టింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. మీ కంటికి కనపడతలేదు అది. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించదలుచుకుంటే ఆ దౌర్జన్యకాండలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పట్టుకోండి, కేసులు పెట్టండి. మా వాళ్ళని బేషరతుగా వదిలిపెట్టండి. మా వాళ్ళు ఏం చేశారని కేసులు పెడతారు మీరు? బెయిల్ రావడానికి వీలైన చట్టాలు పెడతారా? సెక్షన్లు పెడతారా? ఏం చేశారండి? పోలీసుల చేతిలో తన్నులు తింటామా? లేకపోతే వైఎస్ఆర్ గొండాల చేతిలో తన్నులు తింటామా? మా ఆఫీస్ తగలబెట్టించుకుని, మా కారులు తగలబెట్టించుకుని మేము ముద్దాయిలుగా జైలు వెళ్తాం. చాలా చాలా గొప్పగా ఉంది, ఇది చాలా వింతగా ఉంది. దయచేసి ఇటువంటి ధోరణి పోలీసు వారు నిష్పక్షపాతంగా ఉండాలండి. నేను చాలా కాలంగా పోలీసు వ్యవస్థను ఎరుగున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటేనే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలరు. రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు మాత్రం న్యాయాన్ని పరిరక్షించే మనుషులుగా ఉండాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది మీరు గనక ఫాలో అయితే పోలీసుకు ఉన్న గౌరవం పోతా ఉంది. పోలీసు వారిలో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, మంచి వాళ్ళు కూడా సఫర్ అయిపోతున్నారు ఇటువంటి పనులు చేయలేక. తప్పుడు కేసులు భరించడం అంటే ఏ పోలీసుకైనా మనసులో బాధగానే ఉంటుంది. దయచేసి నిష్పక్షపాతంగా ఉండండి. అధికారంలోకి అనేక రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టల్లా మీరు తైతక్కలాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో చాలా మంచి వ్యవస్థ. చాలా కాలంగా పోలీసుల సేవల వల్ల చాలా దుర్మార్గాల్ని అణిచివేయగలిగాం, దుర్మార్గుల మీద చర్యలు తీసుకోగలిగాం, మంచి వాళ్ళకి అండగా నిలబడగలిగాం. ఇవాళ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి కేసు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమి ఇన్వెస్టిగేట్ చేయగలిగారండి? ఆఖరికి వాళ్ళ కూతురు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరుకుని సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మన పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు కదా? ఇవాళ గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటం ఏంటి? మా కారులు తగలబెడతాం ఏంటి? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం అంటే ఎంత కష్టంగా ఉందో రాత్రి అనుభవించాను నేను. గంటన్నర కూర్చోబెట్టారు ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వటానికి. నేను అడిగాను, ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఎంత కష్టమా అని. ఏంటండి, మీరు విచారించండి. పోలీస్ కంప్లైంట్ తీసుకుని ఆధారాలు ఉంటే మీరు న్యాయం చేయండి, ఆధారాలు లేకపోతే మీరు అది మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీ ఇష్టం. అది తీసుకుంటే కూడా బాధేనా? కానీ కనపడకుండా కొట్టడమే మీ ఎక్స్పర్టీజు. కొట్టి గాయాలు మానిపోయేదాకా కూడా అతన్ని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి డాక్టర్ గారితో సర్టిఫికేట్ ఇప్పించారు గాయాలు బాగా బలంగా లేవని. బలంగా ఉండాలా? చిన్నగా అయితే కొట్టచ్చా? ఏంటండి అది? ఇవాళ ఫిర్యాదు ఇవ్వలేదంటారు. ఫిర్యాదు ఇవ్వటానికి దొంతు చిన్న ఇంటి మీద దాడి చేశారు. దొంతు చిన్నని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పార్టీ నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఫిర్యాదు చేయడానికి కారు తగలడిపోయిన పట్టాభి మీతోనే ఉన్నాడుగా. ఫిర్యాదు ఎవరిస్తున్నారు మీరు? మీకోసం ఎస్పీ గారి కోసం నేను ఫోన్ ట్రై చేశాను. నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా నేను పోటీ చేసి గెలిచా. పార్లమెంట్ మెంబరు, మాజీ పార్లమెంట్ మెంబరు ఫోన్ చేస్తే సామాన్యుడు కూడా ఫోన్ ఇస్తామని చెప్పి మీరు చెప్పుకుంటారుగా. మరి మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు ఫోన్ చేస్తే మరి ఎత్తరే? మీరు ఎత్తకపోతే డిఎస్పీ గారితో మాట్లాడే, పాల్ గారితో. ఆయన చెప్పాడు, ఇక్కడ చాలా గందరగోళంగా ఉందంటే నాకు అక్కడ కార్యకర్తల మీద దౌర్జన్యం జరుగుతుంది, పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం జరుగుతుంది, నేను వస్తున్నాను, అక్కడ మీరు అండగా మాకు నిలబడండి, పోలీసు బలగాలను దింపండి, మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని చెప్పి నేను పాల్ గారిని అడిగాను. మా సిఐ కూడా దెబ్బలు తగినాను. సిఐ గారికి దెబ్బలు ఎలా తగిలి? గుడిమే చేసి చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యకారులు
గోండాలు చేసిన దాడిలో సిఐ కనకారావు గారికి దెబ్బలు తగిలి, కనకారావు గారు ఏ క్యాస్ట్ అనేది పక్కన పెడదాం, ఇందులో మళ్ళీ క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు అసలు? ఒక గోండాలు దౌర్జన్యకారులు దాడి చేసినప్పుడు ఎవరెవరికో తగ్గుతూ ఉంటుంది దెబ్బలు. దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుని చేతకాక, ధైర్యం చాలక, వాళ్ళ సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్నాయండి, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, 1.5 గంట వీడియో ఉందండి. అందరికీ తెలుసు ఎవరెవరు. పాపం సిఐ కనకారావు గారు రాళ్ళు ఇచ్చి కొడతా ఉంటే ఒకసారి 2 సార్లు తప్పించుకోగలిగాడు ఆయన. ఒక దెబ్బ వచ్చి మా మండవ లక్ష్మికి తగిలింది మూతి మీద, ఇంతలావు వాసిపోయింది మూతి. గంజాయి అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏదో రూపేణా గంజాయి అక్రమ రవాణా సాగుతూనే ఉంది. తాజాగా పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యాన్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. 74 లక్షల విలువైన 735 కేజీల గంజాయిని పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చుట్టూకూడి గ్రామానికి చెందినటువంటి మురళీ బాలకృష్ణన్ తుని పట్టణానికి వచ్చి సన్యాసిరావు అనే వ్యక్తి ద్వారా సుమారు 735 కేజీల గంజాయిని 21 బస్తాలలో లోడ్ చేశాడని, చెన్నైకు చెందిన మహమ్మద్ అలీకి ఇచ్చేందుకు శివ అనే వ్యక్తి తీసుకువెళ్తున్నాడన్నారు. పోలీసులకు అనుమానం రాకుండా వ్యాన్ వెనుక కంటైనర్లో గంజాయిని ఉంచారని తెలిపారు. క్లోజ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసి గట్టిగా ప్యాక్ చేస్తారు. ఇందులో పెద్ద మూట ప్యాక్ చేస్తారు. నార్మల్గా 2 kg రెగ్యులర్ ప్యాకింగ్, పెద్ద మూట ప్యాక్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గరే కలుపుకల్లు టోల్ ప్లాజా దగ్గరే ఎస్ఐ గారి ద్వారా ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఇది ఐచర్ వెహికల్. ఈ వెహికల్ చెక్ చేస్తే ఇందులో 735 కేజీ 735 కేజీ గాంజా దొరికింది. ఈ వెహికల్తో ఉన్న ఒక ముద్దాయి బాలకృష్ణ, ఇతను ఇక్కడ నుంచి చెన్నై నుంచి వచ్చారు. అతను రెడ్ హిల్స్ చెన్నై నుంచి వచ్చారా, అటు నుంచి ఒక పర్సన్తో పాటు వచ్చారు, శివ పర్సన్తో పాటు వచ్చారా. వీళ్ళిద్దరు పోయి నర్సీపట్నం లోపల అక్కడ ఒక పర్సన్ సన్యాసిరావుతో బండి అప్ చెప్పి వాళ్ళ ద్వారా బండిలో గాంజా లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎంత గాంజా పట్టుకొని చెన్నైకి వెళ్తున్నారా. చెన్నైలో కూడా ఈ శివ గారికి కొంచెం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు గాంజాకి. సో ఇంతకుముందు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. చెన్నైలో కేసు ఉంది, అదేవిధంగా మన దగ్గర ఏరవంచి పిఎస్లో కేసు ఉంది ఇతను బాలకృష్ణ మీద. అదేవిధంగా శివ మీద కూడా పాత కేసెస్ ఉన్నాయి. సో ఈ యాజ్ ఆఫ్ నా ఒక అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అన్ని అక్యూజ్ గురించి క్లూస్ ఉన్నాయి. ఫర్దర్ మన టీం పంపించి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. చెన్నై పోలీస్ శాంతో కూడా అరెస్ట్ చేస్తాము. టోటల్ 74 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దగ్గరే ఈ మేజర్లీ కల్పరు టోల్ ప్లాజా, అదేవిధంగా జీలుగుమిల్లి దగ్గర టోల్ ప్లాజా. ఇది కాక వచ్చిన వెహికల్కి సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉంటాము మనము. వారంలో 2-3 సార్లు సర్ప్రైజ్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీద కూడా చెక్ చేస్తాము. కొన్నిసారి వెహికల్ డ్రైవర్ బిహేవియర్, అదేవిధంగా వెహికల్ నెంబర్ ప్లేట్ ఆర్ఎస్ అవుట్ సైడ్ వెహికల్ చూసుకొని మనము సడన్గా ఆపుతూ ఉంటాము. దీని మీద మనకి లోపల చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో మనకి ఇంతకుముందు ఉన్న టౌన్స్లో కూడా మనకి టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఎస్సీబీ వాళ్ళు కూడా తిరుగుతున్నారా. లోకల్ కన్జంప్షన్ ఏదైనా ఉంటే దీనికోసం కూడా ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 monthsలో కూడా మనం 4 పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా మీటింగ్ పెట్టాము రిగార్డింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి గాంజా కన్జంప్షన్ చేయకూడదు. ఎస్సీబీ ద్వారా కూడా 14500 ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఈ నెంబర్ గురించి మనం మొత్తం జిల్లాలోనే, ఈ జిల్లాలో టోటల్ మనము ఇంతకుముందు 200+ హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్లో కూడా ఈ హోర్డింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ సెంటర్స్ దగ్గరే, ఆశ్రమ్ సెంటర్ దగ్గరే అలాంటి హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. దాట్ ఎవరికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ 14500 నెంబర్ మీద ఫోన్ చేసి మనం తెలియజేస్తారా. కాలేజ్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఫిల్మ్స్ చూపించడం జరిగింది. ఇలాంటి గాంజాకి సేవనం చేస్తే ఏ విధంగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. గాంజా కోసం మనకి ట్రాన్స్పోర్టేషన్ మీద అరకట్టడం, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లోకల్లీ, ఇది కాక అవేర్నెస్ టు స్కూల్స్ అండ్ కాలేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి.
తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వాల్మీకి కులస్తుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శామ్యూల్ ఆనంద్ కుమార్ కమిటీ ముందు తమ వాదనను వినిపించడం జరిగిందని మదనపల్లె వాల్మీకి సంఘం నాయకులు పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన శామ్యూల్ ఆనంద్ కుమార్ కమిటీ సమావేశంలో తమ వాదన వినిపించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వాల్మీకి కులస్తులను ఎస్టీ, ఎస్సీ జాబితాలో ఉండగా మన రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో మాత్రం బీసీలుగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి కులవృత్తి లేదని, కేవలం అటవీ ఫలసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని అన్నారు. కావున తమను తిరిగి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. ఈరోజు వాల్మీకి బోయల్ని ఎస్టీ పునరుద్ధరణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ అయినటువంటి శామ్యూల్ గారిని ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన మీటింగ్లో రావడం జరిగింది. గతంలో కానీ ఇప్పుడు కానీ వాల్మీకి బోయ ప్రజలు దాదాపుగా అందరూ ఆటవిక వృత్తులతో నివసిస్తున్నారు, అలాగే కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అలాంటి వాళ్ళు మాకు ఆటవిక ఉత్పత్తులు వేటపైన ఆధారపడేటటువంటి మమ్మల్ని భారతదేశ ఆటవిక చట్టం ఆర్టికల్ 19 వల్ల మేము ఆ ఆటవిక వృత్తులను చేయలేక కేవలం మేము బ్రతకడానికి కోసం కేవలం కుల వృత్తుల గురించి మైదాన ప్రాంతాలకు రావడం జరిగింది. మా వాల్మీకి జాతి బీసీకి చేసి మాకు ఆర్టికల్ 14, 15, 16, 21 రాజ్యాంగ ఉల్లంఘన కేవలం వాల్మీకి జాతిపైన జరిగి వీటిని మాకు కల్పించి మా యొక్క వాల్మీకి ఎస్టీని మళ్ళీ పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని శామ్యూల్ గారిని కోరడమైనది. వాల్మీకులకు చెందిన వాళ్ళము
జగదీష్ అని మేము వాల్మీకి కులానికి చెందిన వాళ్ళము. ఈరోజు ఏకసభ్య కమిషన్ వచ్చింది. దానికోసం మేము కొన్ని వివరాలను వాళ్ళకి అందజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేము గతమంతా కూడా ఎస్సీ ఎస్టీలుగాను ఉన్నాం. ప్రస్తుతానికి బీసీలుగా మార్చారు మమ్మల్ని. స్వాతంత్రం వచ్చిన 20 సంవత్సరాలు మమ్మల్ని బీసీలుగా మారిస్తే దాని తర్వాత ఏం డెవలప్మెంట్ అయిందనేది వాళ్ళకి వివరించడం జరిగింది. మమ్మల్ని మళ్ళీ కూడా ఎస్టీలుగానే పునరుద్ధరించమని వాళ్ళు మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మాకు స్థితిగతుల్లో ఎటువంటి మార్పు లేదు. ఆ రోజు అటవిక జాతులుగా ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అదే పరిస్థితిలోనే మేము ఉన్నాం. మరో మార్గాలు అయితే లేదు. కాబట్టి మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించమని, మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని, మమ్మల్ని బీసీలుగా చేసిన దాన్ని మళ్ళీ ఎస్టీలుగా పునరుద్ధరించమని ఏకసభ్య కమిషన్ని కోరడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ కీలక నేత వెన్న బాలకోటి రెడ్డి కన్ను మూశారు. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడిపై ఈ నెల 1న కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో బాలకోటి రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 21 రోజుల తర్వాత చికిత్స అనంతరం ప్రాణాలు వదిలారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరోవైపు బాలకోటి రెడ్డి కన్ను మూయడంతో టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై జరుగుతున్న హత్య యత్నాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేత బాలకోటి రెడ్డి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న టీడీపీ నేతలు పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డీజీపీ కార్యాలయం 100 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి జరిగితే ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. పల్నాడు ఎస్పీ నిర్లక్ష్యం వల్లే టీడీపీ నేతలు చంద్రయ్య, కోటిరెడ్డి హత్య జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. అంతేకాదు కృష్ణా జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని పోలీసుల నేతృత్వంలోనే వైసీపీ రౌడీలు కార్యాలయం, కార్లు తగలబెట్టారని, వారిపై కేసులు నమోదు చేయకుండా టీడీపీ నేతలపై తిరిగి కేసులు పెట్టి జైలుకు పంపించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ ఈ నెల 23న డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ధర్నాకు రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు హాజరు కావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. నారా చంద్రబాబు గారి నాయకత్వం, అరవింద్ బాబు గారి నాయకత్వం, అరవింద్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. వీళ్ళు ఎప్పుడు గొడవ చేయరండి. నేను మీకు మాట ఇచ్చారంటే నాది మాట, నేను మాట తప్పాను అంటే మండలాధ్యక్షులు లేకపోతే వేరే సాధారణ కార్యకర్త అయితే మీరు చెప్పి తీసుకెళ్ళేవాడు. నేనే మండలాధ్యక్షులు పార్టీ తీసుకెళ్ళాలి, అక్కడ నేను అలవాళ్ళు తీసుకెళ్తాను, నాది బాధ్యత. సార్ నేను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి జెండా కట్టి అది అడవి నుండి దారి తప్పి ఊర్లోకి వచ్చిన చుక్కల దుప్పిని ఊరకుక్కలు వెంటాడడంతో తీవ్ర గాయాలైన సంఘటన కొమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. కాగజ్ నగర్ మండలం నజరుల్ నగర్ విలేజ్ నంబర్ 9 గ్రామాల్లోకి ఒక చుక్కల దుప్పి దారి తప్పి వచ్చింది. ఇక చుక్కల దుప్పిని చూసిన ఊరుకుక్కలు దాన్ని మీదకి ఎగబడడంతో దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తి ఫెన్సింగ్ కంచె పొదల్లో చిక్కుకుంది. తీవ్రమైన గాయాలతో అరుపులు పెడుతుండటంతో గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ చుక్కల దుప్పిని వాహనంలో కాగజ్ నగర్కు పశు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. పశు వైద్యుల విజయ్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి తల, గదవ భాగంలో తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం అందించారు.
వెంకటగిరిలో ఈ నెల 12న మోపూరు రోడ్డు తెలుగు గంగ కాలువ వద్ద జరిగిన ఆర్ఎంపీ సందాని హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆర్ఎంపీ సందానిది సుపారీ హత్యకు 2 లక్షల సుపారీ ఇచ్చారని తెలిపారు. ప్రకాష్ అనే మరో ఆర్ఎంపీ హత్యకు కీలక సూత్రధారి అని వెల్లడించారు. మొత్తం 10 మంది ఈ హత్య కేసులో నిందితులని అన్నారు. ఇక సందాని ప్రాక్టీస్ బాగా జరుగుతుందని, తన వద్దకు పేషెంట్లు రావడం లేదని, సందానిని చంపేస్తే రోగులంతా తన వద్దకే వస్తారన్న దురుద్దేశంతోనే ప్రకాష్ అనే ఆర్ఎంపీ సందాని భాష హత్యకు పథకరచన చేశారని తెలిపారు. ఈ కేసు ఛేదనలో సిఐ రామకృష్ణ, ఎస్ఐలు వెంకటగిరి, జిలానీ భాష, డక్కిలి ఎస్ఐ నాగరాజు, బాలాయపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అభినందించారు. అనిల్ ప్రేమ్ కుమార్ అనే 2 వ్యక్తులు ఉంటారు. వారు ఇంతకుముందు వాళ్ళకి కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది. కొంచెం పాత కేసులో ముద్దాయిలు తిరుపతిలో వారిని సంప్రదిస్తే వాళ్ళు కొంచెం పాత కేసుల్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ లేకపోతే డబ్బు కోసం మేము చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. వారిని తీసుకొచ్చి సుమారుగా లాడ్జీలు కూర్చోబెడుతుంటే ఆయనతో పాటు తెలిసిన అనిల్ కుమార్ అనే కుర్రోడు, తేజ్ అనే అతను, సందీప్ అనే అతను, ఈ మధు అనే అతను, వీళ్ళందరూ రావడం, వీళ్ళందరూ ఏంటంటే ఆ కుట్రలో భాగస్వామి అనే దానికి ఇతనే సుబ్రహ్మణ్యమే 15,000 ఇచ్చాడు. 15,000 ఒక కిరాయి మాట ప్రస్తుతం జరిగింది. ఆర్మీ అగ్నిదళ్ నియామక విధానాలలో ప్రయోగాత్మక మార్పులను చేపట్టి అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయి సమస్యలను అధిగమించనున్నామని రిక్రూట్మెంట్ ఏఆర్ఓ కల్నల్ వినయ్ కుమార్ తెలిపారు. సంబంధిత మార్పులపై విజేఎఫ్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 2023 నుండి ఆన్లైన్ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. ఆన్లైన్లో అర్హత సాధించిన వారే మెడికల్, ఫిజికల్ పరీక్షలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు మార్చి 23 ఆఖరు తేదీగా తెలిపారు. The registration is open from 16 February 23 to 15 March 23. Candidates are already registering for this rally, and as part of automation by Indian Army, the candidate can and have to register through DigiLocker. Now the online C will be conducted at 176 locations simultaneously pan-India. సో రిజిస్ట్రేషన్ ఫీజు అప్లోడ్ పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు క్యాండిడేట్స్కి వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్కి SMS ద్వారా నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 10 నుంచి 14 రోజుల లోపల మీకు ఏ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇవ్వాలో అది మీకు ఇంటిమేషన్ చేస్తుంటారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 176 సెంటర్స్లో ఏ సెంటర్ కన్నా వెళ్ళి మీరు రాయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షలకు కంటి వెలుగు పరీక్షలు చేరాయన్న మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు పరీక్షలో రాష్ట్రంలో మొదటి స్థానంలో సిద్దిపేట నిలిచిందని వెల్లడి. నీలకంఠపురంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన మనవరాలితో డాన్స్ చేస్తున్న వీడియో. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యం నశించిందన్న కొనకళ్ళ నారాయణ. కేజీల గంజాయిని పట్టుకున్న ఏలూరు జిల్లా పెదపాడు పోలీసులు. దాని విలువ 74 లక్షలు ఉంటుందన్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.